జనమేజయుడు ఋత్విక్కులకు దక్షిణాది సత్కారాలను చేశాడు. వ్యాసభగవానుని చూసి, మీ వంటి పూజ్యులచే పంచి ఇవ్వబడిన రాజ్యాన్ని పాలించకుండా కురుపాండవులు యుద్ధం ఎందుకు చేశారు అని అడిగాడు. వ్యాసుడు వైశంపాయనుని చూసి జనమేజయునకు భారత కథను వివరించమని ఆదేశించాడు. జనమేజయుడు వైశంపాయునకు పూజలు చేసి బంధుమిత్ర పురోహిత సహితంగా భారతగాథను వినడానికి అతని ముందు కూర్చున్నాడు. చేది రాజ్యాన్ని పాలిస్తున్న ఉపరిచర వసువు ఒకనాడు వేటకు వెళ్ళి అక్కడ తపమాచరిస్తున్న ముళ్ళను చూసి ముచ్చటపడి తాను కూడా తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అది చూసిన ఇంద్రుడు, రాజా, రాజ్యపాలన చెయ్యవలసిన నీకు ఈ తపస్సేమిటి? నాతో స్నేహం చేస్తే నేను నీకు దైవత్వాన్ని ఇస్తాను, ఇంద్రలోకానికి వస్తూ పోతూ ఉండవచ్చు అని చెప్పి ఇంద్రుడు వసువుకు ఏ ఆయుధానికి లొంగని పూలమాలను, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ సామర్థ్యం కలిగిన వేణు ఇష్టి విమానమును ఇచ్చి వెళ్ళాడు. వసువు ఆ విమానం ఎక్కి ఇంద్రలోకానికి రాకపోకలు సాగించడంతో అతనికి ఉపరిచర వసువు అనే నామాంతరం కలిగింది. ఆ తరువాత అతడు ప్రతి సంవత్సరం రాజ్యంలో ఇంద్రోత్సవాలు జరిపించసాగాడు. చేతి రాజ్యానికి సమీపంలో కోలాహలం అనే పర్వతాన్ని ఆనుకొని సుక్తిమతి అనే నది ప్రవహిస్తుండగా కోలాహలుడు ఆ నది అందానికి మురిసి ఆమెను మోహించి నదికి అడ్డం పడ్డాడు. అటుగా వచ్చి అది చూసిన వసువు నదికి అడ్డంగా ఉన్న పర్వతాన్ని తొలగించాడు. సుక్తిమతి కోలాహలునకు జన్మించిన గిరిక అనే ఆడపిల్లను, వసుపదుడు అనే మగపిల్లవాడిని సుక్తిమతి వసువుకు బహూకరించింది. వసువు గిరికను వివాహమాడి వసుపదుడిని సేనాధిపతిని చేశాడు. ఒకరోజు వేటకు వెళ్లిన వసువుకు భార్య గుర్తుకు వచ్చి వీర్యపతనం జరగగా వసువు దానిని ఒక దోనెలో భద్రపరచి ఒక డేగకు ఇచ్చి గిరికకు పంపించాడు. మార్గమధ్యంలో మరొక డేగ దానిని తినే పదార్థమని భ్రమించి కలహించడంతో ఆ దొప్పలోని వీర్యం నేరుగా బ్రహ్మశాపవశాన చేపగా మారి యమునా నదిలో తిరుగుతున్న అద్రిక అనే అప్సరస నోట్లో నేరుగా పడింది. అద్రిక గర్భం దాల్చింది. జాలరి వాళ్ల వలలో పడిన అద్రిక గర్భంలో ఉన్న ఆడపిల్లను, మగపిల్లవాడిని చూసి జాలర్లు వారిని దాసరాజుకు సమర్పించారు. ఆ పిల్లవాడు పెరిగి మత్స్యదేశరాజు అయినాడు. దాసరాజు ఇంట మత్స్యగంధి పేరిట ఆ పిల్ల పడవ నడుపుతూ ఉంది.